హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్ హుమైరాస్ వరల్డ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామా. అదే ఎండు చేప వంకాయ కర్రీ అండి. ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్లో ఎండు చేప అండ్ వంకాయ ఒక మంచి కాంబినేషన్. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒక్కసారి ప్రిపేర్ అయితే చేసి చూడండి. దీనికోసం లేతగా ఉన్న కొన్ని వంకాయలు అయితే తీసుకుంటున్నానండి. చాలా ఈజీగా అయితే వంకాయలు అయితే పండించుకోవచ్చండి. చిన్న తొట్టి ఉన్నా చాలు, చాలా వంకాయలు అనేవి వస్తాయి. ఎక్కువ హార్వెస్ట్ అయితే వస్తుందండి తక్కువ ప్లేస్లో. మాకు చాలా చిన్న తొట్టి, దాంట్లోనే ఇన్ని వంకాయలు అయితే వస్తాయి. 3-4 డేస్కి ఒకసారి అయితే కోసుకుంటూనే ఉంటాను. ఈజీగా చాలా ఆర్గానిక్ వేగా, ఎరువులేమి నార్మల్గా ఇంట్లో వేసుకునే వేస్ట్ అవన్నీ వేసుకోవడం వల్లే ఇన్ని వంకాయలు వచ్చినాయి. మీరు కూడా ఒక్కసారి ఇలా చిన్న తొట్టిలో పెట్టుకొని చూడండి. చాలా అంటే చాలా ఆర్గానిక్గా తినొచ్చు. ఇదైతే కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకున్నానండి. చిన్న తొట్టిలో కొంచెం మట్టి పోసి ధనియాలు క్రష్ చేసి వేసామండి, అంతే. ఈజీగా వచ్చేస్తుందండి కొత్తిమీర. 5 to 6 డేస్లో ఇవన్నీ అయితే నేను కట్ ఇప్పుడు మనం తెచ్చుకున్న వంకాయలు అన్నీ కట్ చేసేసుకోవాలండి. టొమాటోస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎండు చేప అయితే బాగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాంట్లోనే ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న, వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కల్ని అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడు మన అపార్ట్మెంట్లో కనుక ఉంటే అపార్ట్మెంట్ మొత్తం తెలిసిపోతుందండి మనం ఎండు చేప వండుతున్నామని. అంత స్మెల్ అయితే వస్తుంది. కొంతమందికి నచ్చుతుంది ఆ స్మెల్, కొంతమందికి నచ్చదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళకైతే ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం పసుపు వేసి 2 sides బాగా కొంచెం గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత 2 sides అయితే తిప్పుకోవాలి. ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత ఒక బౌల్లో అయితే తీసేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం అయితే కలుపుకోవాలండి. ఆనియన్స్లో ఉన్న పచ్చి వాసన అది మొత్తం పోయేంత వరకు అయితే కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు దాంట్లోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. అది కూడా బాగా కరిగిపోయేంత వరకు వేసుకొని ఇప్పుడు దాంట్లోనే కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటోస్ను కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలండి. వేసుకొని టమాటోస్ కొంచెం మగ్గేంత వరకు అయితే కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో. 2 స్పూన్స్ మన కారానికి తగినంత కారం అయితే వేసుకోవాలండి. వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, వాటర్లో వేసుకున్నవి అవి కూడా వేసేసుకోవాలండి. వేసుకొని మొత్తం మసాలాలన్నీ వంకాయలకి పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టి మగ్గడానికైతే వదిలేయాలి. మూత పెట్టి ఒక 5 minutes తర్వాత కొంచెం వంకాయలు అనేవి మగ్గుతాయండి కొంచెం. ఇప్పుడు దాంట్లోనే మనం ఫ్రై చేసుకున్న ఎండు చేప ముక్కలను కొంచెం ఒక చిన్న టీ గ్లాస్లో 1/2 అంత వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం గరం మసాలా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇంకో 5 to 7 minutes అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కర్రీ అంతా దగ్గరికి అయ్యి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు అయితే ఉంచుకోవాలండి. అంతే, మన ఈజీ వంకాయ ఎండు చేప కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీలో కొంచెం నిమ్మకాయ వేసుకొని తింటే మన లోపల ఉన్న ఆత్మ ఆహా అంటుందండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.